చంద్రయ్యనగుట్ట పరిధిలో కలకలం రేగింది. ఆటోలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. నిలిపి ఉంచిన ఆటోలో విగత జీవులుగా యువకులు కనిపించారు. స్టెరాయిడ్స్ వికటించినట్టుగా కూడా అనుమానాలైతే ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉన్నాయి. హైదరాబాద్ పాత బస్తీలోని చంద్రయ్యనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన వెలుగు చూసింది. బండ్లగూడ ప్రాంతంలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ ఆటోలో 2 యువకులు విగత జీవులుగా కనిపించడం స్థానికుల్ని భయాందోళనకు గురి చేసినట్లు కూడా తెలుస్తోంది. చాలా సేపటి నుంచి కూడా ఆటోలో కదలికలు లేకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు దగ్గరికి వెళ్లి చూడగా కూడా 2 యువకులు మరణించి ఉన్నట్టుగా కూడా అక్కడ వాళ్ళకి తెలిసింది. వెంటనే పోలీసులకు వారందరూ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. స్టెరాయిడ్స్ లేదా ఇతర మందుల మోతాదు మించడం వల్లే వీరు మరణించి ఉంటారని పోలీసులు అయితే బలంగా ప్రస్తుతం అనుమానిస్తూ ఉన్నారు. వీరితో పాటు మరొక యువకుడు కూడా ఉండుండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. అక్కడ వారికి 3 సిరంజిలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి ఆటోను మృతదేహాలను వదిలి పరారైనట్లుగా కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. అయితే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో మృతదేహాలు దొరకడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆ మృతులను జహంగీర్, ఇర్ఫాన్ గా అయితే గుర్తించడం కూడా తెలుస్తూ ఉంది. ఒకరిది పహాడ్ షరీఫ్, అలాగే మరొకరిది పిసల్బండ ప్రాంతానికి చెందిన వారుగా కూడా నిర్ధారించడం జరిగింది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అయితే పోస్టుమార్టం నిమిత్తం కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు కింద అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది.